ప్రైజ్ ద లార్డ్. నేటి దిన వాగ్దానము. నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మువ్వు వేయుదురు, లెబానోను మీద దేవదారు వృక్షము వలె వారు ఎదుగుదురు. కీర్తనలు 92:12. మంచి చెడు తెలివినిచ్చు ఫలాలకు బదులు జీవవృక్ష ఫలాలు తినుటకు ఆదాము ఎందుకు ఎన్నుకోలేదు అని నేను చాలాసార్లు ఆశ్చర్యపడుతుంటాము. ఆ విధంగా చేసి ఉన్నట్లయితే ఈనాడు మనం ఎదుర్కొంటున్న సమస్యలు ఉండేవి కావు. నీవు ఎప్పుడైనా ఈ విధంగా ప్రశ్నించుకున్నావా? మనం పరలోకం చేరినప్పుడు నూతన వృక్షం నుండి ఫలాలు తినుటకు దేవుడు వాటిని మన కొరకు భద్రపరిచాడని నేను జవాబు చెప్పగలను. అవును, అతి త్వరలోనే జీవవృక్ష ఫలం తినబోతున్నాం. స్వల్పకాలంలోనే జీవనది జలాన్ని త్రాగబోతున్నాం. అందును బట్టి సంతోషంతో గానం చేస్తూ ఉందాం. కృపామయుడా, నీలోన నివసింపచేసినందున ఇదిగో నా స్తుతుల సింహాసనం. ప్రార్థన. ప్రియ యేసు, ఇదంతా నీ నిమిత్తమే. ఇప్పుడు నా జీవితంలో అబ్రహాము ఆశీర్వాదాలన్నీ అనుగ్రహించుటకు శాపంగా మారినందుకు నా రక్షకునికి ఎల్లప్పుడూ కృతజ్ఞత కలిగి ఉన్నాను. నీవు నన్ను నిత్య పరలోక గృహంలోనికి తీసుకొని పోతున్నందుకు నేను ఉత్సహిస్తున్నాను. నిన్ను ప్రేమిస్తున్నాను, స్తుతిస్తున్నాను మరియు వందనాలు చెల్లిస్తున్నాను. ఆమెన్.